ఈ రోజు జనసేన పార్టీలోకి ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా భారీ వలసలు వచ్చినాయి. మామిడిపాలెం 30వ డివిజన్ లో కూడా అనిత ఆధ్వర్యంలో 50 మందికి పైగా మహిళలు అదేవిధంగా యువత కూడా జనసేన పార్టీలో చేరారు. వీరికి ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో కూడా వారందరం కూడా పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కూడా అనితను కూడా వారు కోరటం జరిగింది. రాబోయే రోజుల్లో మామిడిపాలెం చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఏకం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూతనంగా పార్టీలోకి చేరినటువంటి జనసేన మహిళా నాయకురాలు అనిత P5 మీడియాతో చెప్పడం జరిగింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మామిడిపాలెం యువత అంతా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవాలని చెప్పి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. యువకులందరినీ కూడా సాదరంగా స్వాగతిస్తూ జనసేన పార్టీలో క్రియాశీలంగా పనిచేయాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ నియోజకవర్గంలో నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పార్టీ ఇంకా మున్ముందు కూడా చేరికలు ఎక్కువ కాబోతున్నాయి. పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అలాగే కూటమి నాయకత్వాన్ని కూడా బలపరిచే విధంగా ఈ రాష్ట్రం కానీ ఈ నియోజకవర్గం కానీ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కూటమి నాయకులం, నేను కానీ లేకపోతే రవిశంకర్ గారు కానీ ఎమ్మెల్యే జనార్దన్ గారు కానీ అలాగే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయానికి ఒంగోలు మేము అందరం కూడా కట్టుబడి పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బలంగా ఉండటానికి మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దానికి మేమందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తామని చెప్పేసి మీడియా పరంగా చెప్తున్నాం. ఈరోజు మామిడిపాలెంలో ఈ యూత్ని ఈ మహిళల్ని అందరూ చూస్తున్న చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆశయాలన్నీ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ బాగా నచ్చి ఆయన పద్ధతులన్నీ ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు.
చాలా గొప్పగా వస్తుంది. ఈ కూటమి అనేది చాలా బలమైందండి. ఈ కూటమితో కలిసి అందరం నడిచినప్పుడే మనం విజయం సాధించగలం, జయం సాధించగలం. అన్ని అనుకున్నాయన్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కటి కలిసి ఉండాలండి. పెద్దలు రియాజ్ గారు చెప్పారు, ప్రతి ఒక్కటి కూటమి అనేది ఆ బలం ఉండాలంటే యూత్ అందరూ చాలా మంది వస్తున్నారు, జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. అంటే కూటమి అనేది ఈ రోజు ఎంత దూరం తీసుకెళ్ళిందంటే ఈ రోజు ఎంతో ముందు ఉపాధి కల్పిస్తానికి ఎన్నో ప్లాన్స్ కానీ ఇది కానీ జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆనందించి ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారండి. దానికోసం పెద్దలు రియాజ్ గారు చెప్పినట్లు తొందరగా చాలా మంది ఇంకా పెద్దోళ్ళు చేరబోతున్నారు. అవన్నీ ధన్యవాదాలండి. నా పేరు అనిత. పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి అందరం 50 మంది దాకా జనసేనలో జాయిన్ అయ్యాము. అంతకుముందు ఏ పార్టీలో లేరు, అందరం ఇప్పుడే. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. మీరు పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్యాన్ అంటారు? అవునండి, నేను ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకి బాగా చేస్తానండి. అన్ని ఆటంకాలు వచ్చిన ఆయన బర్త్డే అంటే ఖచ్చితంగా చేస్తాను, నాకు ఇష్టం ఆయన అంటే. అందుకని పార్టీలో కూడా ఉండాలనుకున్నాను, అందుకే అన్నయ్యలను పిలుచుకున్నాం. అది రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఇక నుంచి మీరు జనసేన ఇంకేదైనా నా ధైర్యాన్ని బట్టి ముందుకెళ్తామేనండి, ఇంకేం లేదు, నాకు ధైర్యం లేదు చెప్పాలన్నా కూడా. ఇంకా ఇదే ఫస్ట్ టైం అండి. ఈ రోజు ఎంతమంది జాయిన్ అయ్యారు? 50 మంది దాకా జాయిన్ అయ్యారు. ఇంకా నా కృషి, ఇంకా నన్ను బట్టి ఇంకా వచ్చేవాళ్ళు ఉంటారు కదా బయటికి. నేను ఇదే ఫస్ట్ టైం రావటం, అది నన్ను చూసి వచ్చేవాళ్ళు ఉంటారు కదండి. బయటికి రాని అమ్మాయి వచ్చిందంటే నన్ను బట్టి కూడా వస్తారు కదా, దాన్ని బట్టి అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు కూడా చాలా ఇష్టం. మేము ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి రియాజ్ గారికి బాగా సపోర్ట్ చేస్తాం. స్టూడెంట్స్ అందరం ఆయన వెనకాలే ఉంటాం.